9,71,000 జిఎస్టిపి వచ్చేది. అంటే ఒక్క సంవత్సరం 45,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి తగ్గే పరిస్థితి వచ్చింది. ఇది సంపద సృష్టించడం అనేది. రెండో ఎగ్జాంపుల్ అధ్యక్ష, 23-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన 8.6% గ్రోత్. అదే సమయంలో 24-25 ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సంవత్సరం 3 నెలలు మేము లేకపోయినా 12.94% గ్రోత్ వచ్చింది. దీనివల్ల 24-25% 12.94% వల్ల గ్రోత్ చూస్తే 14 కోట్ల మామూలుగా వచ్చుంటే 8.6 వస్తే 14,22,00,000 వచ్చేది. ఈ సంవత్సరం 24-25కి 16,06,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి వచ్చింది. ఈ రెండు చూసుకుంటే దేశ అదే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి 8.6 వచ్చుంటే 15,44,00,000 వచ్చేది. 15,44,000 కోట్లు వచ్చేది. అంటే ఒక సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తే 62,000 కోట్ల రూపాయలు అదనంగా జిఎస్టిపి సాధించే పరిస్థితికి వచ్చారు. అంటే సంపద ఎప్పుడు వస్తుందో దిశ ఆ రోజు ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ప్రజల దగ్గర తలసరి ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకు పర్చేసింగ్ కెపాసిటీ వచ్చే పరిస్థితికి వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్ మీరు చూస్తే అధ్యక్ష 14-15 నుంచి 18-19 వరకు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 13.5% గ్రోత్ రేట్. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే 10.32% వచ్చి తగ్గిపోయింది. దీనివల్ల ఏం జరిగిందని నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే అధ్యక్ష మీరు ఇయర్ వారీగా వేసాం. ఈ లెక్కలన్నీ మనం ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ పంపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వస్తారు. అధ్యక్ష ఇక్కడ చూస్తే ఈ సినారియోలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 13.5% గ్రోత్ రేట్ వచ్చినా ఈరోజు మీరు చూసినప్పుడు కింద చూస్తే యాక్చువల్గా గ్రోత్ అయింది ఆ రోజు 23-24కి 14,22,000 కోట్లు. అదే కానీ 13.5% గ్రో అయితే నెక్స్ట్ మీరు చూస్తే 16,46,000 కోట్ల రూపాయలు గ్రోత్ వచ్చేది. దీనివల్ల డిఫరెన్స్ 5 సంవత్సరాల్లో 2,24,000 కోట్ల రూపాయలు డిఫరెన్స్. అంటే 5 సంవత్సరాల్లో కలిస్తే 7,24,000 కోట్ల రూపాయలు అదనంగా జిఎస్టిపి వచ్చిండేది. దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే రాష్ట్రానికి 76,195 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేది. ఈ 76,000 కోట్లు వచ్చుంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ తిరిగి అప్పులు చేసే కార్యక్రమం లేకుండా చేసేదానికి అవకాశం వస్తుంది. అదే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది 15% గ్రోత్ అనుకున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ 12.94% గ్రోత్ వచ్చింది. రాబోయే సంవత్సరం నుంచి 15% సాధించాలనుకుంటున్నాం. అది కానీ మనం చేసుంటే అధ్యక్ష ఈరోజు ఇంకా 94,856 కోట్ల రూపాయలు అదనంగా జిఎస్టిపి వచ్చేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇవన్నీ మనం దీనివల్ల ప్రభావం ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తే పర్ క్యాపిటా ఇన్కంలో మీరు చూస్తే మామూలుగా వచ్చుంటే కానీ వీళ్ళు వచ్చిన తర్వాత చూసినప్పుడు 13.5%తో మనం గ్రో అయితే 41,706 కోట్ల రూపాయలు అదనంగా ప్రతి సంవత్సరం తలసరి ఆదాయం పెరిగేది. ఈరోజు మనం 10,000 15,000 ఇవ్వడం కాదు, ప్రజల ఆదాయం పెంచాలి. అదే మరి ప్రభుత్వం యొక్క వనరులు పెంచాలి. ఇది పెంచుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అదే కానీ 15% పెరిగితే అదనంగా 60,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ అధ్యక్ష ఇవన్నీ చేయని దానివల్ల ఈరోజు ఏం జరిగిందని ఒక్కసారి చూస్తే నెక్స్ట్ స్లైడ్. రాష్ట్రం
అప్పుల పాలైంది. 19 మార్చికి 3,75,295 కోట్ల రూపాయలు అప్పుంటే 12 జూన్ 2024కి 9,74,556 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చారు. అదే అధ్యక్ష అక్కడ హెడ్డింగ్స్ వారిగా మీరు చూస్తే గవర్నమెంట్ డెట్ వచ్చి 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు, కార్పొరేషన్